This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, పలు డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటన. మృతదేహాలని స్వదేశానికి రప్పించేందుకు ఎమ్మెల్యే కృషి. దుబాయ్లో అధికారులతో సమావేశమైన మేడిపల్లి సత్యం. అసాధారణ ప్రతిభతో అబ్బురపరుస్తున్న చిన్నారి, జ్ఞాపక శక్తితో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. ఇక వార్తల్లోని వివరాలు. వర్షాకాలంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 1వ డివిజన్ ఆరపల్లిలో నూతనంగా 27 లక్షల రూపాయలతో నిర్మించబోయే సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ అపర్ణ జితేందర్లతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం 26వ డివిజన్లో డ్రైనేజీలలో సిల్డును తొలగించే కార్యక్రమాన్ని మేయర్ పరిశీలించారు. రానున్న రోజుల్లో అన్ని డివిజన్లలో వర్షాకాలం దృష్ట్యా సిల్టును తొలగించే కార్యక్రమం చేపడుతున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సిల్ట్ తొలగించడంలో వర్షపు నీరు సాఫీగా ప్రవహిస్తుంది అన్నారు. డీఆర్ఎఫ్ ను 3 టీములుగా విభజించి లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది కలగకుండా 24 గంటలు పనిచేస్తారని చెప్పారు. జూన్ 15వ తేదీ నుండి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అపర్ణ జితేందర్, వైద్యుల అంజన్ కుమార్, సరిళ్ల ప్రసాద్, బండారి వేణు, కొంపల్లి సీతారామన్, కోఆప్షన్ సభ్యురాలు చిగురు వెంకటమ్మ, డివిజన్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 1వ డివిజన్ ఆరపల్లిలో దాదాపు 27 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి సీసీ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ భారీ అపర్ణ జితేందర్ గారిలో పనులు మొదలుపెట్టడం జరిగింది. అలాగే కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లో ఈ వర్షాకాలంలో ఎక్కడైతే ఎక్కువ డ్రైనేజీలో సిల్ట్ ఉన్నదో అక్కడ కార్యక్రమం ఈరోజు స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, సరిళ్ల ప్రసాద్ గారు, బండారు వేణు గారు, కోంపల్లి సీతారామన్ గారు, చిగురు వెంకటమ్మ గారు, కోఆప్షన్ సభ్యురాలు ఇక్కడ వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ డివిజన్లకు సంబంధించి సిల్ట్ కార్యక్రమం తీసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రానున్న వర్షాకాలంలో ఈ సిల్ట్తోని వర్షం నీరుకు, ఈ మురికి నీరుకు రోడ్ల వీధికి కానీ ఇళ్లలోకి రావడం జరుగుతుంది. కాబట్టి అధికారులు గతంలో అయితే ఎక్కడైతే వరదలు ఎక్కువ స్థాయిలో వచ్చి ఎక్కడైతే సిల్ట్ ఉన్నాయో ఒక 50 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఈ సిల్ట్ కార్యక్రమం తీసే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిన్ననే ఒక మీటింగ్ సుద్ధా ఏర్పాటు చేయడం జరిగింది శానిటేషన్లో. ఎందుకంటే ఈ రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం డిఆర్ఎఫ్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 3 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారి మృతదేహాలు తరలించేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఆయన దుబాయ్కి వెళ్లి అక్కడి అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. మృతదేహాలని భారత్కు తరలించడంలో కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఉన్నందున ఆ అంశాలని 2 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు ప్రమాదంలో
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రషీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన సయ్యద్ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ప్రమాద వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. త్వరలోనే భారత్కు తిరిగి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారికి ఎమ్మెల్యే తెలిపారు. కొంచెం టైం అయిపోతుంది. రేపు మధ్యాహ్నం అయితే ఫారెన్సిక్ రిపోర్ట్ రేపటికల్లా టోటల్లీ వస్తుంది. మాకున్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము డిహెచ్ఏలో ఆన్లైన్ అప్లై చేసి డెత్ సర్టిఫికేట్ కరీంనగర్ కు చెందిన ఆద్య చైతన్య 20 నెలల వయస్సులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. తన అసాధారణ ప్రతిభతో పలువురిని అబ్బురపరుస్తోంది. తన గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో పలువురు అభినందించారు. ప్రముఖ వ్యాపారవేత్త కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మనుమరాలు ఆద్య ఈ ఘనత సాధించింది. చిన్నారి తల్లిదండ్రులు చిట్టుమల్ల అచ్యుత్, చైతన్య, ప్రశాంతి మీడియాతో మాట్లాడారు. తన వయసుకు మించిన అసాధారణమైన గ్రహణ శక్తి, అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఉన్నత అభ్యసన నైపుణ్యాలనే ప్రదర్శించింది. కేవలం 20 నెలల వయసులోనే ఆమె రవాణా, పక్షులు, జంతువులు, క్రియలు, హిందూ దేవతలు, పండ్లు, కూరగాయలు వంటి వివిధ విభాగాల్లో ఉన్న 30 ఫ్లాష్ కార్డులని స్వయంగా గుర్తించి చెప్పడమే కాకుండా 50కి పైగా ఫ్లాష్ కార్డులని ఖచ్చితంగా గుర్తించింది. అద్భుతమైన గ్రహణ శక్తిని, భావనాత్మక అవగాహనని ప్రదర్శించింది. ఆమె 10 శరీర భాగాలని గుర్తించి 10 ముక్కల ఆకారాల పజిల్ను స్వయంగా పరిష్కరించింది. ఇది ఆమె బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు, దృశ్య మేధస్సు, సూక్ష్మ చలన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఇంత చిన్న వయసులో సాధించిన ఈ అరుదైన విజయాలు ఆమెను అసాధారణమైన మేధో సామర్థ్యం గల ప్రతిభావంతురాలైన బాలికగా గుర్తించి ఆమె తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేకంగా గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల ప్రతిభని గుర్తించి ప్రోత్సాహం అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పారు. Our younger daughter, Adya Chaitanya Chittumalla, she has identified and recited more than 80 flashcards and independent ga 10-piece shape puzzle ni within 1 minute lo solve chesindi. That too at just 20 months of age. So tana ee talent ni identify chesi IBR achiever ga India Book of Records and youngest child genius ga Telugu Book of Records and super talented kid ga International Book of Records. Ee prestigious organization have honored her. అండ్ ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి రికగ్నిషన్ పొందడం అండ్ షీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ చైల్డ్ ప్రాడిజీ. సో ఈ మూమెంట్ అనేది ప్యూర్లీ ఫిల్డ్ విత్ ప్రైడ్ అండ్ గ్రాటిట్యూడ్ టు అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో చిల్డ్రన్లో ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ఇఫ్ వీ కెన్ గివ్ దెమ్ రైట్ ఎన్వైరన్మెంట్ దే క్రియేట్ వండర్స్ లైక్ దిస్. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఐఐటి నీట్ పరీక్షలు రద్దయ్యాయని, తద్వారా దేశ ప్రతిభకి భంగం కలిగిందని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఎన్ఎస్యుఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దానం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయడం అవమానకరమని, తద్వారా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. సాంకేతిక లోపాలు అధికంగా ఉండడం, సరైన పర్యవేక్షణ లోపించడం ద్వారానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా కఠిన చట్టాలని తీసుకురావాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, శ్రవణ్ నాయక్, పులి ఆంజనేయులు గౌడ్, రజితారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి కరీంనగర్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా సోదరులు, మరి డిసిసి టౌన్ ప్రెసిడెంట్ అంజనన్న గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన ఎన్ఎస్యుఐ కరీంనగర్ సభ్యులు, కాంగ్రెస్ మరి శ్రేణులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, మరి మనం చూస్తూ ఉంటే భారతదేశ ప్రతిష్ట మంట కలుస్తుంది అనిపిస్తున్నది. ఇవాళ ఒక పరీక్ష లీక్ అయింది, ఒక పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి అంటే ఇది నేచురల్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ సంవత్సరం జరిగిన అన్ని పరీక్షల్లో మరి ఏదో ఒక రకమైన అవకతవక, టెక్నాలజీ కావచ్చు, లేకపోతే సర్వర్ డౌన్లోడ్ కావచ్చు, లేకపోతే డాటా బయటికి రావడం కావచ్చు,
పేపర్లు దిద్దడంలో అవకతవకలు కావచ్చు, పేపర్ లీక్ కావడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మోడీ గారు వారేం నిద్రపోరు, కానీ నేను అనుకుంటాను యోగా నిద్రలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తున్నది. సిబిఎస్ఈ నీట్ పరీక్షల లీకులపై ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఎన్ఎస్వి ఆధ్వర్యంలో నిర్ణయించినటువంటి నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారా దేశ ప్రధానికి హెచ్చరిస్తున్నాం. వెంబడే ధర్మేందర్ ప్రధాన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తాప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్ణయిస్తున్నటువంటి సిబిఎస్ఈ నీటు పరీక్షా పత్రాలు 70 సార్లు లీక్ అయ్యి నేడు దేశంలోని 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా బెజ్జికి మండలంలోని గాగిలాపూర్ గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు రైతు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అన్నాడి మల్లారెడ్డి ఇటీవల మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులని పరామర్శించి తమ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాకాల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, అన్నాడి సత్యనారాయణ, ఎలా శేఖర్, బాబు, రామలింగారెడ్డి పాల్గొన్నారు. పైసలు లేక పెంచుడు, ప్రేమతో పెంచుడు కాదు, మళ్ళీ దిగిపోవాలంటే పైసలు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రైతులపై చిత్తశుద్ది లేదని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టిని అక్రమంగా హైదరాబాద్ కు తరలించి దోచుకు తింటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొన్ని మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం, మొక్కజొన్న తూకం వేయకుండా ఉందన్నారు. అలాగే యూరియా యాప్ తీసివేసి గతంలో మాదిరిగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న అల్గునూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఓటర్ గుర్తింపుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, పాషం అశోక్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమయంలో పంట చేతికి వచ్చినటువంటి సమయంలో, పంట ద్వారా వాళ్ళకు పైసలు వచ్చినటువంటి సమయంలో రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి. కానీ ఇవాళ ఏ రైతును కదిలించినా కూడా కళ్ళల్లో దుఃఖం తప్ప ఏ రైతు కళ్ళల్లో కూడా ఆనందం లేకుండా పోయింది. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరుగా ఉంటే మానకొండూరు నియోజకవర్గ పరిస్థితి ఒక భిన్నంగా కనబడుతూ ఉన్నది. చాలా బాధాకరంగా కనబడుతూ ఉన్నది. మేము చాలా చోట్ల ఈ 4-5 రోజుల నుంచి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు మొదలైనవో అప్పటి నుంచి కూడా అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని మండలాలలో సుమారుగా మా పార్టీ సభ్యులు కావచ్చు, అలాగే గ్రామాలలో ఉన్నటువంటి మా సర్పంచులు, మా మాజీ సర్పంచులు, మా మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలోని ప్రతి కొనుగోలు సెంటర్ను సందర్శించినటువంటి సందర్భం మీ అందరూ కూడా చూశారు. అవి పత్రికల ద్వారా కూడా వచ్చినాయి. మేము మళ్ళీ ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం, దయచేసి యూరియా యాప్ని తీసివేయాలని చెప్పేసి మేమందరం కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులకు ఎంత ఎరువు అవసరం ఉంటే అంత ఇవ్వాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. అందులో అట్లాగనే సకాలంలో నాణ్యమైనటువంటి విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటా ఉంటున్నాము. అలాగే ఏదైతే పచ్చరొట్టె ఏదైతే ఉందో, జిలుగు ఏదైతే ఉన్నదో వాటి ధరలు యథావిధిగా గతంలో ఉన్నట్టుగానే సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి మేము మా మానకొండ నియోజకవర్గం నుంచి మా రైతుల పక్షాన, మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్లోని జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు దిగి రోడ్డు క్రాస్ చేస్తున్న యువతిపై ఓ క్రేన్ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. ధర్మారం మండలం కుక్కలగూడూరుకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. కాగా కరీంనగర్లో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకునేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి తన వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 2 కాళ్లపై నుండి క్రేన్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల సెయింట్ జాన్స్ పాఠశాలలో సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళికని ఘనంగా ప్రారంభించారు. పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ విజయరాణి, ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ సగాయ, సిబిఎస్ఈ ఇన్ఛార్జ్ రెవరెండ్ సిస్టర్ రమితేజ, సీనియర్ సిస్టర్ మరియా గోరటి హాజరయ్యారు. 10వ తరగతి సిబిఎస్ఈ విద్యార్థులు తల్లిదండ్రుల్ని నృత్యాలతో ఘనంగా ఆహ్వానించారు. సిబిఎస్ఈ పాఠశాలలో మదర్ టీచర్ల నాగాలాండ్ ఉపాధ్యాయులు, ఒరిస్సా, ముంబై, హైదరాబాద్ కు చెందిన ఉపాధ్యాయులని నియమించామని ప్రధానోపాధ్యాయురాలు సగాయ అన్నారు. క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమం Karimnagar was formed in 1963 at Tukaram Complex, Ambedkar Road, guided by the vision of providing quality education rooted in moral and spiritual values. The institution steadily grew in the strength and reputation. In 1967, the school was shifted to its present campus, providing a more conducive environment for the academic excellence and holistic. జూన్ 13, 14 తేదీలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రావు అన్నారు. కరీంనగర్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూనియర్ విభాగంలో అండర్ 11, 13, 15, 17, 19 బాలబాలికలకు, సీనియర్ విభాగాల్లో 35, 40, 45, 60, 65 ఏళ్లకు పైబడిన విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. పోటీలో ప్రతిభ చాటిన క్రీడాకారులకి పతకాలు, ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. దీంతో పాటు మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 21 వరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలో కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే జూనియర్ విభాగంలో 120 మంది, సీనియర్ విభాగంలో 80 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 9009765667 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సిరి రవి, నిర్వహణ కార్యదర్శి ఆనంద్ కుమార్, సీనియర్ క్రీడాకారుడు మాజీ జెడ్పీటీసీ ఎల్ శ్రీనివాసరెడ్డి, గంగరాజు పాల్గొన్నారు. కరీంనగర్ బ్యాడ్మింటన్ కార్యదర్శి ఉపేందర్రావు గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆనంద్ గారు మరియు రవి గారు, నేను శ్రీనివాసరెడ్డి అనే నేను ఈరోజు స్టేట్ మీట్ కోసం డిస్ట్రిక్ట్ సెలక్షన్ అనేది కరీంనగర్లో జరగడం జరుగుతుంది. కానీ మాకు సరైన కోట్లు లేని పక్షంలో ఇంతవరకు టోర్నమెంట్ సరిగ్గా నిర్వహించలేదు. ఈరోజు మంచిర్యాల చౌరస్తా దగ్గర కరీంనగర్ అకాడమీ బ్యాడ్మింటన్ అనే ఒక స్టేడియం ఏర్పడడం వల్ల అక్కడ 3 కోట్లు ఉండడం వల్ల మాకు ఈ టోర్నమెంటు జరుపుకోవడానికి ఈజీగా ముందుకెళ్తున్నాం. ఈరోజు సీనియర్ మరియు జూనియర్ విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది, సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సెలెక్షన్స్ స్టేట్ మీట్ కోసం ఈ నెల 13, 14 ఈ మన కొత్త బ్యాడ్మింటన్ స్టేడియం ఒకటి అయింది దగ్గర, అందులో చేస్తున్నాము. అందులో అండర్ 11, అండర్ 14, అండర్ 17, అండర్ 19 ఇవన్నీ అంటే మన జూనియర్స్, సీనియర్స్ విభాగం మెన్ తర్వాత వెటరన్స్ అది కూడా అవుతుంటుంది. వీళ్ళందరూ సెలెక్షన్స్ అవుతుంటే డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ దానిలో వీళ్ళు పార్టిసిపేట్ అవుతారు. ఇప్పుడు వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచన మేరకు బీజేపీ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలలో భాగంగా
టిఫిన్ బైఠక్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి పాఠశాలల్ని ఎలా శుభ్రం చేయాలి, బాధ్యతలు అప్పగింతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ అరికాంతపు అనిల్, మత్స్య బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి పుల్లల రాము, బొమ్మడి సురేందర్ రెడ్డి, కార్యదర్శి బూట్ల సంపత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాఠశాల కూడా మండల హెడ్ క్వార్టర్స్లో కంప్లీట్ చేసి ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంటాయి, హై స్కూల్ ఉన్న కదా, హై స్కూల్ మన మండలంలో 2 ఉన్నాయి, గంగపల్లి ఒకటి, గంగారాం ఒకటి. హై స్కూల్ కాదు, ప్రీ ప్రైమరీ అన్ని ఊర్లలో ఉన్నాయి మ్యాక్సిమం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతుంది. గత 2 రోజులుగా గణపతి హోమం, వాస్తు పూజ, నవగ్రహారాధన, వాస్తు నవగ్రహ హవనం, పోచమ్మ పెద్దమ్మ తల్లి బోనాలు పట్నాలు వేశారు. గ్రామంలోని భక్తులందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బొజ్జా ఎల్లయ్య తెలిపారు. మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ సీనియర్ చిత్రకారులు సాయి చిత్ర రాజు ఆలయానికి వేసిన చిత్రాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. అలాగే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధ్యక్షులు బొజ్జా ఎల్లయ్య అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బొజ్జా ఎల్లయ్య, ఉపాధ్యక్షులు నీలం సంపత్, క్యాషియర్ సదిరా సతీష్, సభ్యులు పరశురాం, రాజు, సంపత్, ఐలయ్య, రాజమౌళి, శ్రీనివాస్, పూజారి పిల్లి అంజయ్య పాల్గొన్నారు. శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఫస్ట్ హోమం, గణపతి హోమం చేయడం జరిగింది. పోషమ్మ బోనాలు చేసుకోవడం ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ యొక్క రోజున పోషమ్మ తల్లికి నైవేద్యాలు పెట్టి ఆశీర్వాదాలు పొందినాము. మేము 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించుకుంటున్నాం. అందుకు గాను తల్లి దీవెనలు మా యొక్క గ్రామ ప్రజలైన అందరిపైన, ముఖ్యంగా ముదిరాజు సోదరులు సోదరిమణులు అందరిపై మా తల్లి యొక్క దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని మేము విశ్వాసంగా నమ్ముతున్నాము. ముఖ్యంగా మాకు మురికశిర కార్తీ, మా ముదిరాజులకు ముఖ్యమైన మురికశిర కార్తీలో గన్నేరువరం మండలంలోని ఖాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి, అపురూప, లక్ష్మీ అమ్మవార్లకి క్షీరాభిషేకం చేశారు. 108 శివలింగాలు, జంటనాగులకి జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలని వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెల్ని నెరవేర్చాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం మానసాదేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలటి చంద్రారెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. క్యాన్సర్ పై మనోధైర్యమే గొప్ప ఆయుధమని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ప్రముఖ వైద్యుడు రామకృష్ణ ప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని యశోద సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోనే మొదటిసారిగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యాధునిక హైపర్సెట్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణాలు ఉన్న ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించి కేవలం ఆ భాగాలకు మాత్రమే రేడియేషన్ అందిస్తామని తెలిపారు. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచేందుకు ఆసుపత్రి తరఫున ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యశోద ఆసుపత్రి ప్రతినిధి శ్రీకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అడ్వాన్స్మెంట్ అయితే ఎప్పుడు మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది. కొత్త కొత్త పరికరాలు కనుక్కొనడము, కొత్త కొత్త మందుల్ని కనుక్కోవడము, ఇట్లా ఎప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో క్యాన్సర్ చికిత్సలో
ఒక అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఒక కొత్త మిషన్ ఒకటి ఇన్వెంట్ చేశారు. దాన్ని హైపర్ సైట్ అంటారు. హైపర్ సైట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన వాళ్ళల్లో 60 నుంచి 70% వరకు రేడియేషన్ థెరపీ చికిత్స అవసరం పడుతుంది. అది క్యూరేటివ్ అయినా ప్యాలియేటివ్ అయినా, అంటే జబ్బును నయం చేయడానికైనా లేదంటే నొప్పిని తగ్గించడానికైనా ఏదో ఒక రకంగా రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. ఈ హైపర్ సైట్ అనే విధానము 3 మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఖచ్చితత్వం, అంటే ప్రిసిషన్ అంటారు. ఎనీ రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ ప్రిసిషన్ మీదే నడుస్తుంది. అంటే ఖచ్చితంగా, వేగవంతంగా, భద్రతగా, ప్రిసిషన్, ఫాస్ట్ అండ్ సేఫ్టీ ప్రకారం ఉంటుంది. మనము క్యాన్సర్ కణితిని ఎలా నాశనం చేయగలుగుతామో, క్యాన్సర్ కణితి చుట్టూరు ఉన్న నార్మల్ సెల్స్ని, మామూలు కణాలను కూడా సేవ్ చేయడం అంతే ముఖ్యం. ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాఠశాలల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న మనబడి మన బాధ్యత కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని బొమ్మకల్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా టిఫిన్ బయట కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కల్లెం వాసుదేవరెడ్డి హాజరయ్యారు. జూన్ 13వ తేదీన చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల వెంకటేష్, రైల్వే బోర్డు సభ్యులు పాషం తిరుపతి, సాయనవేని సదానందం, ఆసిరి తిరుపతి, దళిత మోర్చా నాయకులు గాలిపల్లి నారాయణ, కాల్వ రామచంద్రం, పుట్టపాక శ్రీధర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకిచ్చిన హామీలని అమలు చేయాలని రైతు జేఏసీ అధ్యక్షుడు పొలాడి రామారావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకి అన్ని పంటలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని మాట తెప్పారని అన్నారు. రైతు కూలీలకి 12,000, కౌలు రైతులకి 15,000 ఇస్తామన్న డబ్బులు ఊసేలేదని మండిపడ్డారు. ఎరువుల పంపిణీలో మొబైల్ యాప్ పేరిట రైతులని దగా చేస్తుందని ఆరోపించారు. కరీంనగర్లో త్వరగా లక్షలాది మందితో పార్టీలకు అతీతంగా రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి సభ నిర్వహించనున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కరివేది సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహారావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య పాల్గొన్నారు. పంటకాల లోపల విధానం చెప్పి మా డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు తీసుకున్న పాలక పక్షం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం ఒకేసారి రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. 2 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. మొన్న కూడా 1 ఎకరాలకు ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి చొప్పున ఈ యాసంగి సీజన్ పద్ధతి విడుదల చేయడం జరిగింది. తర్వాత మిగతా రైతు భరోసా యాసంగి సీజన్ కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు సీజన్ ప్రారంభమైనా కూడా రైతులు ఆల్రెడీ నార్లు పోసుకుంటారు, పంటలు దుక్కి దున్నుకుంటారు. ఈ పంట సాయం కొరకు రైతులు కూడా, అన్నదాతలు కూడా అప్పులు చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా, పోయినసారి కూడా వర్షాకాలం లోపల విడుదల చేయలేదు. ఈ సీజన్లో కూడా తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ కవిత బుచ్చిరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. డివిజన్ ప్రజలందరూ తప్పకుండా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కార్పొరేటర్ కవిత సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునికమైన వసతులతో పాటు మంచి విశాలమైన ఆట స్థలం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని చెప్పారు. ఇక్కడ నాణ్యమైన విద్య లభిస్తుందని, అనుభవజ్ఞులైన అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులచే బోధన జరుగుతుందని కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కవిత బుచ్చిరెడ్డితో పాటు ప్రధానోపాధ్యాయులు మురుమురి రాజేందర్ తో పాటు మున్సిపల్ ఏఈ ఉపాధ్యాయులు గాజుల రవీందర్, తూముల తిరుపతి, సిహెచ్ శ్రీనివాస్, జి ప్రసాదరావు, శంకరయ్య, భారతి, స్వర్ణలత పాల్గొన్నారు. బడిబాటలో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేందర్ గారు, మిగతా టీచర్స్ అందరం కలిసి, కార్పొరేటర్ కవిత మాతో పాటు అందరం కలిసి ఖాళీలో పర్యటించి ప్రతి ఇంటింటికి వెళ్ళి పేద విద్యార్థులందరినీ బడిలో చేర్చుటకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. వారికి కూడా చెప్తున్నాం. పట్టణంలో సప్తగిరి కాలనీ హై స్కూల్ చాలా అందంగా, విశాలంగా, అన్నిటికీ అందుబాటులో ఉంది కనుక ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే సప్తగిరి హై స్కూల్లో మీ పేద విద్యార్థులందరినీ చేర్చి భవిష్యత్తుకు మూలం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Sign out, Shravani.
This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.